మాట్లాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఈ రోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. 1వ తారీఖు నాడు ఈ రోజు జీతాలు పడుతున్నాయి. పెన్షన్ ఏంటి, ఒక రోజు ముందలిస్తున్నాం. పెన్షన్ ఇంటింటికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అన్ని అయిపోయిందని నేను అన్నట్లా, చాలా పనులున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం. మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా 3వ సారి వస్తున్నారు. విశాఖపట్నంలో యోగా చేసాక వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్ కి వెళ్తున్నాం. అందుకే జూన్ 12న ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్నా, జూలై 1వ తారీఖు నుంచి గడప గడప తొక్కాలి, చేసిన పనులు చెప్పాలి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి, ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ గాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ జూన్ 3న అంటే 6 రోజుల కింద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే 6 డేస్ అంటే ఈ రోజున పోలీసులు ప్రిలిమినరీగా మనకేం చెప్తున్నారంటే, ఇప్పుడు తన పైన బీర్ సీసాలతో కొట్టేసి గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ప్రిలిమినరీగా తెలుస్తుందని చెప్పి ఈ రోజున తను చనిపోయింది అని చెప్పి ఈరోజు ప్రకటించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 6 రోజుల కింద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ టైంలో మిస్సింగ్ అని ఒక ఎస్టీ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది, తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున 6 రోజుల తర్వాత తిరిగి చూస్తే తను షీ ఈజ్ నో మోర్, తను చనిపోయింది. పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్నా, ఒక స్పెషల్ టీమ్స్ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్నా ఈ దారుణం జరిగేది కాదేమో. ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయిని కోల్పోయింది. ఐ కన్వే మై డీప్ కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్. ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అడిగితే 100 కారణాలు చెప్తారు, 100 కారణాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఈ పోలీస్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో అని స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇన్ని జరుగుతున్నాయి. ఈరోజు చెప్తుంది ఒకటి, ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇలా ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ అన్నిటి మీద
ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైనా ఒక రివ్యూ చేశారా? ఒక రివ్యూ పెట్టుకున్నారా? ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా? లేదు, చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు. మీలో నిజాయితీ ఉంటే, మీలో పని చెయ్యాలి, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే, మీ పోలీసు వ్యవస్థని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి, ఆ విధంగా ఫంక్షన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మీరు చేసి ఉండేవారేమో. కానీ అది లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. దాని మీద మీ ఫోకస్ ఉంది. అది ఎంతలా ఉందంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ రీసెంట్గా మనం చూసాం. సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడే భావంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి, ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు. అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది.